యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చాలా మందికి చాలా గందరగోళంగా ఉంది. అప్లై చేసేటప్పుడు చాలా మందికి స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరిగిపోయాయి. కానీ చివరికి యూపీఎస్సీ కూడా మన ప్రాబ్లమ్స్ అన్ని అర్థం చేసుకొని కొన్ని 3 మేజర్ అప్డేట్స్ ఇచ్చింది. అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు యూపీఎస్సీ ఏం చెప్పిందంటే ఒక్కసారి ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలాంటి చేంజెస్ చేయడానికి కుదరదు అని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని గుర్తించి కొన్ని పెద్ద అప్డేట్స్ ఇచ్చింది. ఆ అప్డేట్స్ ఏంటి అన్నదాన్ని నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీరు ఇంకా యూపీఎస్సీ 2026 సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఫామ్ ని ఫిల్ చేయలేదు అంటే ఈ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి అన్న కంప్లీట్ ప్రాసెస్ ని సింపుల్ గా తెలుగు లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్ లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియోని చూస్తూ ఏ మిస్టేక్స్ లేకుండా కంప్లీట్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోండి. మరియు ఇలాంటి ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్ కానీ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానల్లో వస్తుంది. మీరు ఆ అప్డేట్స్ ని మిస్ కాకుండా మీ చుట్టూ ఉన్న వారి కంటే ఎక్కువ ఇన్ఫార్మ్డ్ గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. యూపీఎస్సీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఒక్క విషయాన్ని చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. అది ఏంటంటే మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా తప్పు చేసి ఒక్కసారి దాన్ని సబ్మిట్ చేశాక తర్వాత మీరు ఎలాంటి చేంజెస్ చేయడానికి కుదరదు అని అన్నారు. కానీ యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఒక ఇంపార్టెంట్ ఘటన జరిగింది. అది ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్లోనే చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేశారు. ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయ్యాయని కొంతమంది కోచింగ్ ఫ్యాకల్టీ వీడియోస్ చేశారు. తర్వాత ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నిటిని కరెక్ట్ చేసి నోటిఫికేషన్ ని అప్డేట్ చేశారు. మేబీ యూపీఎస్సీ వాళ్ళు మిస్టేక్స్ అనేవి కామన్ అని అప్పుడు రియలైజ్ అయ్యే ఈ చేంజెస్ ని తీసుకొచ్చారనిపిస్తోంది. ఈసారి యూపీఎస్సీ ఫామ్ ఫిల్లింగ్ అనేది చాలా ప్రాబ్లమెటిక్ గా మారింది. మినిమం అన్న ఒక్క ఫామ్ ఫిల్ చేయడానికి 5 to 6 అవర్స్ తీసుకుంటుంది. కొంతమందికి అయితే కొన్ని డేసే తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఓటీఆర్ కి బదులుగా యూఆర్ఎన్ ప్రాసెస్ ను కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి చాలా మంది ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటున్నారు. సో ఇప్పుడు యూపీఎస్సీ 2 పెద్ద అప్డేట్స్ మరియు ఇంకో చిన్న అప్డేట్ ని కూడా రిలీజ్ చేసింది. మీరు గూగుల్కి వెళ్ళి upsc.gov.in అని టైప్ చేస్తే ఇలా ఒక సైట్ ఓపెన్ అవుతుంది. దీన్ని పైనకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎల్లో కలర్ లో ఒక లైన్ పాస్ అవుతూ ఉంటుంది. అక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే ఇలా హైలైట్స్ అని ఓపెన్ అవుతుంది. అందులో మీకు పైన 3 కొత్త అప్డేట్స్ కనిపిస్తాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే చేంజ్ ఇన్ సర్వీస్ ప్రిఫరెన్స్ విల్ బి అలౌడ్ డ్యూరింగ్ ద అప్డేషన్ విండో ప్రొవైడెడ్ బై ద కమిషన్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2026. Second update, the candidates will be provided the correction window for the 3 days after the closure of application window of Civil Service Preliminary Examination 2026. Third update, the call center will remain operational from 7 AM to 9 PM on all days including Saturdays and Sundays. So first ఇప్పుడు సర్వీస్ ప్రిఫరెన్సెస్ గురించి చూద్దాం. మీరు February 4th రిలీజ్ అయిన ఒరిజినల్ నోటిఫికేషన్ ని చూస్తే అందులో పేజ్ నంబర్ 11 కి వెళ్తే B5 పారాగ్రాఫ్ లో అక్కడ మెన్షన్ చేశారు చూడండి. నో చేంజ్ ఇన్ ప్రిఫరెన్స్ ఫర్ సర్వీస్ అండ్ హోమ్ క్యాడర్ వన్స్ సబ్మిటెడ్ బై ఎ క్యాండిడేట్ వుడ్ బి పర్మిటెడ్ ఎక్సెప్ట్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ పారా B3 అబోవ్. నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు సర్వీస్ ప్రిఫరెన్స్ లో ఎలాంటి మార్పులు అనుమతించబడవు అని చాలా స్పష్టంగా చెప్పబడింది. ఒక్కసారి మీరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మరియు అన్ని సర్వీసెస్ కు ప్రిఫరెన్స్ పెట్టాక తర్వాత వాటిని చేంజ్ చేయడానికి కుదరదు అని చాలా క్లియర్ గా చెప్పింది. మీలో కూడా చాలా మంది ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఈ సర్వీస్ ప్రిఫరెన్స్ గురించి చాలా ఆలోచించకుండా ఫస్ట్ 3 ప్రిఫరెన్సెస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వీటి గురించి మాత్రం కేర్ చేసి మిగిలినవంతా ఏదో అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ 3 సర్వీసెస్ తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కానీ, ఇండియన్ పోస్టల్ సర్వీస్ కానీ, ఇండియన్ ఆడిట్ సర్వీస్ కానీ వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండా అలా ర్యాండమ్ గా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈ ప్రిఫరెన్సెస్ కు యాక్చువల్లీ చాలా ప్రాపర్ ప్రయారిటీ సిస్టమ్ అనేది ఉంటుంది. మీరు చూస్ చేసే ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దాని గురించి చాలా మంది రియలైజ్ అయ్యి చాలా మంది అలా చేయకుండా ఉండాల్సింది అని థింక్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీకందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మీరు మీ సర్వీస్ ప్రిఫరెన్స్ ను తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఆ చేంజ్ అనేది మీరు ఎప్పుడంటే అప్పుడు చేయడానికి కుదరదు. మీరు ఎప్పుడు చేంజ్ చేయొచ్చు అంటే సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వస్తాయి కదా, అప్పుడు మాత్రమే మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ ఫిల్ చేసేసి ఉంటే మీ సర్వీస్ ప్రిఫరెన్స్ గురించి చాలా టెన్షన్ పడకండి. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత మీ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు యూపీఎస్సీ అప్డేట్ విండోని ఓపెన్ చేస్తుంది. అప్పుడు మీరు వీటిని అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ అప్డేట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీ అన్ని సర్వీస్ ప్రిఫరెన్సెస్ ను మీకు చేంజ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. మీరు ఇంకోసారి రీథింక్ చేసి ఆ సర్వీస్ ప్రిఫరెన్స్ అన్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీ డిసిషన్ లో కొన్ని రాంగ్స్ ఉన్నా అప్పుడు వాటిని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. సో దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు.
సో ఇప్పుడు ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే మీరు ఫస్ట్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత మీరు మెయిన్స్ క్లియర్ చేశాక మీ రిజల్ట్స్ వచ్చాక అప్పుడు ఇంటర్వ్యూకి మరియు మెయిన్స్ రిజల్ట్స్కి మధ్యలో మీరు ఈ సర్వీస్ ప్రిఫరెన్సెస్ను అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెకండ్ అప్డేట్ గురించి చూద్దాం. ఈ అప్డేట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది క్యాండిడేట్స్ ఎంత కేర్ఫుల్గా ఫామ్ని ఫిల్ చేయాలని ట్రై చేసినా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరిగిపోయాయి. కాబట్టి అప్లికేషన్ డేట్ ఎండ్ అయ్యాక యూపీఎస్సీ 3 రోజుల కరెక్షన్ విండోని ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు యూపీఎస్సీ ఫామ్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేటు February 24th. ఇది మీకు అందరికీ తెలుసు. అండ్ February 24th సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఫిల్ చేయగలరు. తర్వాత ఫిల్ చేయడానికి కుదరదు. ఆ February 24th అయిపోయాక తర్వాత 3 రోజులు కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. కానీ ఆ కరెక్షన్ విండోలో మీరు ఏదేది కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాస్త ట్రికీగా మారింది. ఎందుకంటే ఏ డీటెయిల్స్ ని కరెక్ట్ చేసుకోవచ్చు, ఏ డీటెయిల్స్ ని కరెక్ట్ చేసుకోలేము అని డీటెయిల్ లిస్ట్ ఏది వదలలేదు. కానీ మీరు చేసిన మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ అయితే చేశారో వాటిని డీటెయిల్ గా ఒక పేపర్ మీద రాసుకోండి. వాటిని మర్చిపోకుండా February 24th తర్వాత కరెక్షన్ విండో ఓపెన్ అయిన తర్వాత అన్నిటినీ మీరు కరెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీ డాక్యుమెంట్స్ లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ విండో ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ కూర్చోకండి. ఇప్పుడే ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. కరెక్షన్ విండో ఓపెన్ అయిన వెంటనే వాటిని మీరు అప్డేట్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా ఏదైనా సర్టిఫికేట్ చేయించలేదు అంటే లేదా ఆధార్ కార్డులో ఏదైనా చేంజెస్ చేయిస్తూ ఉంటే వాటిని ఇప్పుడే ఇమ్మీడియట్ గా అన్ని రెడీ చేసుకోండి. ఎందుకంటే మీరు వాటికి అప్లై చేశాక ఆ ప్రాసెస్ అనేది ఒక 10 days అయినా పడుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేసిన మీరు అప్లికేషన్ ఎండ్ అయ్యే లోపు వాటిని రెడీ చేసుకోవచ్చు. మీ అన్ని డాక్యుమెంట్స్ ని ఒక్క దగ్గర పెట్టుకోండి. సర్టిఫికేట్స్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఐడి ప్రూఫ్ అన్నిటినీ ఒక్క దగ్గర పెట్టుకోండి. మరియు మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ వాటి రిక్వైర్మెంట్స్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. సైజ్ కానీ ఫార్మాట్ కానీ అన్నిటినీ ఇంకోసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఏదైనా మిస్టేక్ చేసుంటే మీ పేరులో స్పెల్లింగ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ మదర్ నేమ్ కానీ ఇవన్నిటినీ నోట్ చేసుకొని పెట్టుకొని లాస్ట్లో కరెక్షన్ విండో ఓపెన్ అయిన వెంటనే వీటన్నిటినీ కరెక్ట్ చేసుకోండి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కరెక్షన్ విండో February 24th అయ్యాక 3 days వరకు ఓపెన్ ఉంటుంది. అంటే February 25th నుంచి February 27th వరకు ఓపెన్ ఉంటుంది. ఈ 3 రోజుల్లోనే మీరు చేసిన మిస్టేక్స్ అన్నిటినీ కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ 3 రోజుల్లో కూడా లాస్ట్ డే వరకు వెయిట్ చేయకండి. కరెక్షన్ విండో ఓపెన్ అయిన వెంటనే మీ ఏ మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్నిటినీ కరెక్ట్ చేసుకోండి. లాస్ట్ వరకు వెయిట్ చేస్తే సర్వర్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇంకా ఫామ్ ని ఫిల్ చేయలేదంటే మీరు జాగ్రత్తగా ఒక్కటేసారి అన్నిటినీ చూసుకొని ఫామ్ ఫిల్ చేయండి. ఏ మిస్టేక్స్ రిపీట్ చేయకండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఇంకా ఫామ్ ఫిల్ చేయడానికి స్టార్ట్ చేయలేదో తర్వాత కరెక్షన్ విండోలో కరెక్ట్ చేసుకోవచ్చు అని కేర్లెస్ గా ఫామ్ ఫిల్ చేయకండి. ఎందుకంటే కరెక్షన్ విండోలో మీరు అన్ని డీటెయిల్స్ ని చేంజ్ చేసుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు. ఆ ఛాన్సెస్ లేకపోవచ్చు. సో మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇప్పుడే జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఫిల్ చేయండి. అండ్ ఈ కరెక్షన్ విండో అనేది సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026 మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ 2026 రెండిటికి అప్లికబుల్ అవుతుంది. అండ్ మూడో కొత్త అప్డేట్ ఏంటంటే యూపీఎస్సీ హెల్ప్ లైన్ అనేది ముందు తక్కువ సమయం ఉండే ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 9 గంటల వరకు అన్ని డేసు, సాటర్డేసు, సండేసు కూడా మీకు ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ అయితే వాటిని హెల్ప్ లైన్ కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ కరెక్షన్ విండోని అంతా గ్రాంటెడ్ గా తీసుకొని ఇప్పుడు మీరు మిస్టేక్స్ అనేవి చేయకండి. ఇప్పుడే ఫస్ట్ టైం ఫిల్ చేస్తుంటే చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా చేయండి. అండ్ మీరు ఇంకా యూపీఎస్సీ 2026 అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయలేదు అంటే ఈ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి అని కంప్లీట్ ప్రాసెస్ ని డీటెయిల్ గా సింపుల్ తెలుగు లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్ లో ఆల్రెడీ వీడియోని అప్లోడ్ చేశాను. మీరు ఇంకా ఆ వీడియోని చూడలేదంటే ఆ వీడియోని చూసుకుంటూ ఫామ్ ని ఫిల్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ ఎవరెవరు అప్లై చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ఇలాంటి ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్ కానీ, ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానల్లో వస్తూ ఉంటుంది. మీరు ఆ అప్డేట్స్ని మిస్ కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఇన్ఫార్మ్డ్గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.